హాయ్ అండి, నమస్తే. జూలై 17వ తేదీన తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. మరి ఈ తొలి ఏకాదశి పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజును విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది. అయితే ఈ సంవత్సరం జూలై 17వ తేదీ అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మన జీవితంలో వచ్చే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే సుఖ సంతోషాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మన కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి. కాబట్టి ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, మరి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాము. ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం వచ్చింది. బుధవారం నాడు వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి. అలాగే ఏకాదశి రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున మన ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చల్లాలి. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనమందరం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం రాసి మాత్రమే బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయాలి. తొలి ఏకాదశి పూజ చేసేవారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలా తయారు చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేసుకుంటే మీ ఇంటిని సిరి సంపదలు వరిస్తాయి. దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈ దీపారాధన కూడా 5 వత్తులను ఒకే వత్తిగా చేసి దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి పూజలో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏమి ఉన్నా లేకపోయినా సరే తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు తులసి ఆకులను ఉంచడం వలన విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు. ఈ తొలి ఏకాదశి పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి, లేదా బెల్లం ముక్కలను నివేదించినా సరే విష్ణుమూర్తి పులకరించిపోతాడు. తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏకాదశి రోజున ఇలా చేయడం వలన ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. విష్ణుదేవుని అనుగ్రహంతో ఇల్లంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున కొబ్బరికాయతో ఇలా పూజ చేయండి. ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను నివేదించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం సమర్పించండి. ఇలా తాంబూలం సమర్పించుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను చెప్పండి. వెంకటేశ్వర స్వామికి ఇలా తాంబూలం సమర్పించుకున్నట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. పూజ పూర్తయిన తరువాత చివరిగా దేవునికి హారతినిచ్చి ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అలాగే పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి.
తరువాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా దేవునికి సాంబ్రాణి ధూపం సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. తెలియక చేసే పాపాలన్నీ వినాశనమవుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. ఇలా దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, వ్యాపారంలో ఉన్న నష్టాలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఒకవేళ ఇలా నిద్రపోయినట్లయితే ప్రతిఫలం దక్కదు అని గుర్తుంచుకోవాలి. ఈ తొలి ఏకాదశి పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, చిక్కుడుకాయ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పాటు పోరాటం చేసిన తరువాత అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి రాక్షసుడిని సంహరించింది. దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణుప్రియగా పూజలు అందుకోవాలి అని కోరుకుంది. అప్పటి నుండి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు. కాబట్టి ఇలాంటి సమయంలో శుభకార్యాలు చేయకూడదు. తెలుసుకున్నారు కదండి, తొలి ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.